ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రియమైన వల్లరా, ఇక్కడ దేవుని చిత్తం ఏంటనేది ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుందండి. ఏదో దేవుణ్ణి ఎరగని ప్రజల వలె ఏదో కామాభిలాష యందు కాకుండా ప్రియమైన వల్లరా, ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాలని ఎట్లా కాపాడుకోవాలి అంటే పరిశుద్ధత యందు ఘనత యందు కాపాడుకొనుటే దేవుని యొక్క చిత్తమని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకు ఘనతకి పరిశుద్ధతకి దేవుడు అంత ప్రత్యేకత ఇచ్చాడు అంటే, పరిశుద్ధులు లేకుండా మరి దేవుణ్ణి ఎవరు కూడా చూడరు. పరిశుద్ధత లేకుండా ప్రియమైన వల్లరా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎన్నటికి దేవుని సన్నిధికి అనుకూలమైనది పరిశుద్ధతేనండి. ఇంకొకటి ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా దేవుని నమ్మిన వారిగా ప్రియమైన వల్లరా ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతకాలనే ప్రభువు ఆశిస్తున్నాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. అలాగే రెండవదిగా ఘనత యందు ప్రియమైన వల్ల నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరచుదును అన్నాడు. దేవుని చేత మనము ఘనపరచబడిన తర్వాత ఘనహీనంగా జీవించకూడదండి. మరి ఘనత యందు ప్రియమైన వల్లరా పరిశుద్ధత యందు నీ జీవితాన్ని ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుట అంటే తెలుసుకోవటమే దేవుని చిత్తమండి. అయ్యో నేను తెలుసుకోలేకపోయాను అంటే కాదు ప్రియమైన వల్లరా, దేవుని చిత్తం అదే. జీవితాన్ని ఎలా నడిపించుకుంటున్నావు, దేవుని ఎదుట ఎలా కాపాడుకోగలుగుతున్నావు, లేకపోతే అన్ని జనుల వలె ప్రియమైన వల్లరా దేవుణ్ణి ఎరగని ప్రజల వలె జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా, లోకానుసారంగా బ్రతుకుతున్నావా అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఉపవాసాలుండి ప్రార్థన చేయటమో లేకపోతే శ్రమల కాలం పాటించటమో ప్రియమైన వల్లరా మానకుండా మందిరానికి రావటమో ప్రాముఖ్యం కాదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ జీవితము ఎట్లు కాపాడుకుంటున్నావు, నీ జీవితంలో పరిశుద్ధత దేవుడిచ్చే ఘనత అనేది ఉన్నదా లేనిదా అనేది ఆలోచన చేయాలి. అలా జీవించుట దేవుని చిత్తము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.